ఇప్పుడు మనకి రాజ్యాంగపరంగా ఏర్పడినటువంటి మూడు ప్రధానమైనటువంటి వ్యవస్థలు: కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, అలాగే న్యాయ వ్యవస్థ. దీని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. ప్రతి 140 కోట్ల ప్రజల మీద ఉందండి. ఎందుకంటే ఈ వ్యవస్థలు లేకపోతే మనం లేము. సో కాకపోతే వ్యవస్థలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి, తప్పులు జరుగుతాయి. తప్పు జరిగినప్పుడు రెక్టిఫై చేసుకుంటాం, దాని తగ్గట్టు శిక్షలు విధించుకుంటాం, కరెక్షన్ చేసుకుంటాం. అంత మాత్రం చేత వ్యవస్థలను తోలనాడే పరిస్థితి ఉండకూడదు. ఈరోజు మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అంశం, తప్పనిసరిగా సోషల్ మీడియా ట్రోలింగ్ చేసే వాళ్ళ మీద కేసులు నమోదు చేయొచ్చు. బిఎన్ఎస్ లో అది ఉంది. అందుకనే గత 7 మాసాల్లో మనం చూస్తున్నాం ఏపీలో కూడా ఏ రకంగా కొన్ని అంశాల మీద ట్రోలింగ్ చేస్తున్నారు. అది షర్మిలారెడ్డి గారి పుట్టుక మీద వర రవీందర్ రెడ్డి గారు కావచ్చు, రకరకాల వ్యక్తులు, అది టీడీపీ వాళ్ళు కావచ్చు, ఎవరు చేసినా సరే మా ప్రభుత్వం నిష్పాక్షికంగా ఎవరు అనుచితమైన వ్యాఖ్యలు చేసినా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, చట్టం ముందు నిలబడుతున్నారు. సో దానిలో ఎటువంటి సస్పెన్షన్ లేవు. ఇప్పుడు ఈ శాసన వ్యవస్థ మీద జడ్జి గారి మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్, వారు వ్యక్తపరిచినటువంటి ఆవేదన తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వమే కేసు బనాయించి వారి యొక్క ఎవరైతే అటువంటి ట్రోలింగ్ చేస్తున్నారో దాన్ని కట్టడి చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ చట్టపరంగా వెళ్లే ప్రభుత్వమే కానీ చట్టాలకు వ్యతిరేకంగా చేసే ప్రభుత్వం కాదు. రెండు, వైసీపీ పార్టీ వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ నాయకులు చూస్తాను నిన్నటి నుంచి వాళ్ళు ఏదో తాతకి దగ్గులు నేర్పినట్టుగా మా మీద, ఎన్డీఏ పార్టీల మీద, మా ప్రభుత్వం మీద అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ముందు మీ కింద నలుపు మీరు చూసుకోండి. ఎందుకంటే గతంలో మీరు 2019 నుంచి 24 వరకు ఉన్నప్పుడు ఎంతమంది జడ్జిల మీద ఏ రకమైనటువంటి కామెంట్స్ చేశారండి? ఇప్పుడు మే 2020న ఆనరబుల్ హైకోర్టు సుమోటోగా కేసు ఇది 501/2020 అండి. ఈ కేసులో ఏదో సోషల్ మీడియాలో ఏదో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన కామెంట్స్ గురించి కాదు. ఇక్కడ ఫస్ట్ పేరు ఎవరు? నందిగామ సురేష్ గారు. ఎవరైనా ఎంపీ గారు, వైసీపీ పార్టీ ఎంపీ గారు. ఆయన చేసినటువంటి ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో సెకండ్ పేజ్ లోనే జడ్జి గారు చెప్పారు. ఏమంటారు ఈయన? చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టు జడ్జిలకి లింకప్ చేసి ఈయన చెప్పినట్టు వాళ్ళు నడుస్తున్నారు, వాళ్ళ కాల్ రికార్డులన్నీ బయటకు తీయాలన్నారు. అటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ ఎవరంటే ఆమంచి కృష్ణమోహన్ గారు. ఇది వైసీపీ పార్టీలో మాజీ ఎమ్మెల్యే. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే చాలా దారుణమైన వ్యాఖ్యలు. ఇది జస్టిస్ డాక్టర్ సుధాకర్ గారి అంశంలో సిబిఐకి ఇస్తే దాని మీద తిట్టిపోశారు. ఇంకో ఆయన చంద్రారెడ్డి గారు అని ఏమంటారంటే, టోటల్ హౌ మెనీ జడ్జెస్ ఆర్ దేర్ ఇన్ ద హైకోర్ట్, ఆల్ దోస్ విల్ బి కట్ ఇన్ టు పీసెస్. ఆ జడ్జిలందరినీ ముక్కలు నరికేయాలంటాడు ఈ చంద్రారెడ్డి గారు. ఇంకో ఏంటంటే ఆల్ ది జడ్జెస్ ఆర్, పదం బీతో స్టార్ట్ అవుతుంది అన్నం. సో ఇటువంటి జుగుప్సాకరమైనటువంటి దరిద్రమైనటువంటి భాష మాట్లాడినటువంటి మీరు ఈ రోజు శ్రీరంగ నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. మేము ఆ రోజు తప్పట్టాం, ఈ రోజు తప్పడుతున్నాం. అటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రభుత్వం కానీ ఎవరో గౌరవ జడ్జి గారి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఒకవేళ ఆ జడ్జిమెంట్ నచ్చకపోతే ప్రభుత్వం అప్పీల్కి వెళ్తే రకరకాలు ఉన్నాయి. కాకపోతే వీళ్ళు వైసీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలే కాకుండా సభాపతి తమ్మినేని సీతారాం గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి? అసలు ఎందుకు ఈ ప్రభుత్వాలు క్లోజ్ చేసేది? కోర్టునే పరిపాలించుకోమండి, ఏంటి కోర్టులు అని చెప్పేసి తిట్టిపోశారు. మరి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆ సకల శాఖ మంత్రి, 17 సెప్టెంబర్ 2020 సాక్షి పేపర్లోనే వచ్చింది. సాక్షి పేపర్ కోర్టులు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి అంటే ఆయన ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనం పనిచేస్తున్నాయి అని చెప్పి చేసిన వ్యాఖ్యలు. దీనిలో ఆయన ఏమంటారంటే, మీడియాకు గ్యాగ్ ఆర్డర్లో ఇవ్వటం ఏంటి, మాట్లాడకుండా నోరు కట్టేయడం, నోరు బిగించడం, అది ఓవర్ రియాక్షన్ లా ఉంది. ఓవర్ రియాక్షన్, హైకోర్టు జడ్జిమెంట్లని ఓవర్ రియాక్షన్ గా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. సో ఇటువంటి వ్యాఖ్యలు చేసిన మీరు ఈ రోజు మా ప్రభుత్వంలో ఉన్న ఎవరో దీని మీద కామెంట్ చేయలేదు. సోషల్ మీడియాలో ఎవరో చేస్తున్నారు, దాని మీద ప్రభుత్వం కేసు బుక్ చేస్తే చర్యలు తీసుకుంటారు. అంతేగాని మీరు మాకు శుద్ధులు చెప్పద్దు.